నవ్ ఇక్కడ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఎస్పి అంటే అక్కడ ఏం రాసాము, ఎంపీ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఎంపీ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సిపి కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మనకేమైపోయింది, ఎంపీ బై సిపి ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఎంపీ బై సిపి ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఎంపీ బై సిపి అంటే ఏంటి, 1 ప్లస్ మార్కప్ పర్సంటేజ్. 1 ప్లస్ మార్కప్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైజ్, నేను ఒక షాప్కి వెళ్ళి 35 రూపాయల పెన్నును కొన్నాను, దాని మీద 40 రూపాయల లేబుల్ రాశాను. ఒక పెన్ను కొన్నా 35 రూపాయలకి వెళ్ళి దానిపైన లేబుల్ ఏం లేదు, 40 రూపాయలు అని చెప్పి పెన్ను మీద రాశాను. 35 40 అయింది అంటే కాస్ట్ ప్రైజ్ మీద ఎంత పెరిగిందో మార్కెట్ ప్రైజ్ వచ్చే వాల్యూ వస్తుంది. కాస్ట్ ప్రైజ్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు ఎస్పి వస్తుంది. కాస్ట్ ప్రైజ్ మీద మార్కప్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు మార్కెట్ ప్రైజ్ వస్తుంది. అది నేను నెక్స్ట్ స్లైడ్లో రాస్తాను సార్. సో 1 ప్లస్ మార్కప్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో 1 ప్లస్ ప్రాఫిట్ని ఎఫ్పి అనుకుంటా, 1 ప్లస్ మార్కప్ని ఎఫ్ఎం అనుకుంటా. ఎఫ్డి, ఎఫ్ అంటే ఏంటి సార్, ఫ్యాక్టర్. ప్రాఫిట్ అంటే పెరిగింది కాబట్టి 1 ప్లస్ ప్రాఫిట్. మార్కప్ అంటే కూడా పెరిగింది కాబట్టి 1 ప్లస్. డిస్కౌంట్ అంటే తగ్గింది అంటే 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఈ 3 శాతాలు ఉన్నాయి మొత్తం మనకు రైట్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్లో. ఒకటి ప్రాఫిట్ పర్సంటేజ్, లేకుంటే లాస్ పర్సంటేజ్, ఇంకోటి డిస్కౌంట్ పర్సంటేజ్, ఇంకోటి వచ్చేసరికి మార్కప్ పర్సంటేజ్, ఇంకోటి వచ్చేసరికి మార్కప్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇది ఎన్నో పాయింట్ ఇది, ఇది 4th పాయింట్. 5th పాయింట్ చూడండి సార్, మనం ఏమన్నాము, ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి అని అన్నాం. ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. మెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్. అది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో. ఇక్కడ మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు పీపుల్, అంటే అక్కడేమో మెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్, వర్క్ చేసేది పీపుల్ కాబట్టి మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. నవ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్. రైట్, ఇక్కడ నోట్, నేను అదే మీకు నెక్స్ట్ ప్రీవియస్ స్లైడ్లో అదే చెప్పాను. ఒక పెన్ను ధర 35 రూపాయలు అనుకుందాం, దాని మీద నేను ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే, దాని మీద నేను ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అదే కాస్ట్ ప్రైస్ మీద నేను గనక మార్కప్ పర్సంటేజ్ అప్లై చేస్తే, మార్కప్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. అదే మార్కప్ మీద నేను డిస్కౌంట్ అప్లై చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇదే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్లో మొత్తము ఇవే 3 శాతాలు ఉన్నాయి. ఒకటి కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేశాను అనుకోండి, నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ మీద మార్కప్ పర్సంటేజ్ అప్లై చేశాను అనుకోండి, నాకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. 40 రూపాయలు ఉన్న పెన్నుని 30 రూపాయలకు అమ్మితే నాకు డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది, నాకు డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా ప్రాఫిట్ అప్లై చేయొచ్చు. ఆర్ త్రూ ఎంపీ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కప్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్కౌంట్ చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 రూట్స్ ఉన్నాయి మనకు. కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి డైరెక్ట్ వెళ్ళాలి అని అంటే మనం ఏం అప్లై చేయొచ్చు? ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేయొచ్చు.
ఆర్ సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా ప్రాఫిట్ పర్సంటేజ్ చేయొచ్చు. సార్ లేకపోతే నేను ఎంపీ ద్వారా వెళ్తాను సార్ అని అంటే, మార్కెట్ ప్రైస్ ద్వారా వెళ్తానంటే ఫస్ట్ మార్కప్ అప్లై చేయండి, దాని తర్వాత డిస్కౌంట్ అప్లై చేయండి. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ప్రాఫిట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి ఎందుకు వచ్చింది? కాస్ట్ ప్రైస్ నుంచి డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్కి వెళ్తే ప్రాఫిట్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ నుంచి మార్కప్, మార్కప్ నుంచి సెల్లింగ్ వెళ్తే మార్కప్ డిస్కౌంట్ చేస్తే మనకేమొస్తుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను సార్. ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ చూడండి సార్. మార్కప్ పర్సంటేజ్ 40%, డిస్కౌంట్ పర్సంటేజ్ 25%, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ ఆర్ లాస్? పాజిటివ్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే నెగటివ్. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత? మార్కప్ ఏమో 40%, డిస్కౌంట్ ఏమో 25%, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత? ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. మార్కప్ పెరిగింది. ఎంత పెరిగింది? 1 ప్లస్ 40% అంటే 40/100 అంటే 2/5. డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ అంటే తగ్గింది, పర్సంటేజ్ డిక్రీజ్, అది 1 మైనస్ 1/4. 25% ఏమో 25/100 అంటే 1/4. 40% ఏమో 40/100 అంటే 2/5. అంటే 1 ప్లస్ 2/5 ఎంత? 7/5. 1 మైనస్ 1/4 ఎంత? 3/4. అంటే ఇది 21/20. 20 మీద ఎంత పెరిగింది సార్? 21 అయింది, అంటే 1 పెరిగింది, అంటే పాజిటివ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 20 మీద 1 పెరిగింది, 1/20. ఆన్సర్ ఎంత సార్? 5%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 5%. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? మార్కప్ డిస్కౌంట్ మీద వెళ్తేనే మనకు సిపి ఎస్పిగా మారింది. కాబట్టి ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. మార్కప్ పర్సంటేజ్ ఏమో 40% అంటే 40/100 అంటే 2/5. డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమో 25%, 25/100 అంటే 1/4. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్, ఆన్సర్లో నెగటివ్ వస్తే లాస్, ఆన్సర్లో పాజిటివ్ వస్తే ప్రాఫిట్. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. మార్కప్ పెరిగింది, 40% అంటే 2/5, 1 ప్లస్ 2/5. డిస్కౌంట్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి 1 మైనస్ 1/4. 7/5 ఇంటూ 3/4 21/20. 20 కాస్త 21 అయింది, అంటే 1 పెరిగింది. 1/20 ఎంత సార్? 5%. 1/20 ఎంత సార్? 5%. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ 60%, మార్కప్ పర్సంటేజ్ సపోజ్గా 30%, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? రైట్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం సార్. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి, ఇది 70 అనుకుందాం. ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి అంటే 60%. 60% అంటే 60/100. 60/100 అంటే 3/5. అంటే ఎఫ్పి ఏమవుతుంది? 1 ప్లస్ 3/5 ఈజ్ ఈక్వలెంట్ టు మార్కప్ ఏమో 70% అంటే 7/10 ఇంటూ ఎఫ్డి. ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? 1 ప్లస్ 3/5 అంటే 8/5. 1 ప్లస్ 7/10 అంటే 17/10 ఇంటూ ఎఫ్డి. ఎఫ్డి అంటే రైట్ 80/85. ఇక్కడ మీకు తెలిసిపోతుంది సార్,
85 కాస్త 80 అయింది, అంటే 5 తగ్గింది. 85 మీద 5 తగ్గింది. సో -1/17, -1/17, 1/17 అంటే 5.88. డిస్కౌంట్ ఎంత సార్? -5.88%. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఏ 2 శాతాలు ఇచ్చినా 3వ శాతము మనం కనుక్కోవచ్చు. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఇది అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ప్రాఫిట్ పర్సంటేజ్ 60% పెరిగింది. 60/100 అంటే 3/5. మార్కప్ రైట్ 70% అంటే 7/10. 1 + 7/10 ఇంటూ ఎఫ్డి. సో ఎఫ్డి 85 కాస్త 80 అయింది, అంటే 5 తగ్గింది. ఎంత? 85 మీద 5/85 అంటే 1/17. 1/17. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనకు డిస్కౌంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది.